నమస్తే, వెల్కమ్ టు నవ్య చేతి వంట. ఈరోజు వీడియోలో నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి అందరికీ ఎంతో ఇష్టమైన మోస్ట్ ఫేవరెట్ స్నాక్ ఐటమ్ క్యాబేజ్ మంచూరియా. ఈ క్యాబేజ్ మంచూరియా ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఫ్యామిలీ మొత్తంకి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇప్పుడు దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అలాగే ప్రొసీజర్ని చూసేద్దాం. ముందుగా క్యాబేజీని ఇలా సన్నగా తరిగి పెట్టుకోవాలి. నేను 1/2 kg తీసుకున్నాను. 1/2 kg క్యాబేజ్ని ఇలా సన్నగా తరిగి పెట్టుకొని అందులో కొంచెం సాల్ట్ మిక్స్ చేసుకోవాలి. అలా సాల్ట్ మిక్స్ చేసుకుంటే క్యాబేజ్లో ఉన్న వాటర్ అంతా వచ్చేస్తుంది. అలా మిక్స్ చేసుకున్న క్యాబేజ్ని ఒక పల్చటి క్లాత్లో వడకట్టేసి ఆ వాటర్ అంతా క్యాబేజ్ని పక్కన పెట్టండి. ఇప్పుడు ఆ క్యాబేజ్లో ఒక 1/2 కప్ కార్న్ఫ్లోర్, 1/2 కప్పు బియ్యం పిండి, 1 టీ స్పూన్ మైదా, టేస్ట్కి సరిపడా సాల్ట్, అలాగే ఆరెంజ్ ఫుడ్ కలర్, వాటర్ మిక్స్ చేసుకున్నది, ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసి బాల్స్లా చేసి పక్కన పెట్టుకోవాలి. బియ్యం పిండి ఎందుకు వేసామంటే బాల్స్ క్రిస్పీగా ఫ్రై అవుతాయి, బాగుంటుంది టేస్ట్. ఇలా బాల్స్ని రెడీ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇలా రెడీ అయిన బాల్స్ని హీట్ అయిన ఆయిల్లో డీప్ ఫ్రైగా మీడియం టు లో ఫ్లేమ్, అంటే మంట పెద్దది పెట్టకుండా లో ఫ్లేమ్లోనే క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా అన్ని బాల్స్ని ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు సాస్ కోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో 1 టీ స్పూన్ చిల్లీ సాస్, 1 టీ స్పూన్ సోయా సాస్, కొంచెం నిమ్మరసం, వెనిగర్ బదులు నిమ్మరసం యూస్ చేస్తున్నాను, వెనిగర్ ఉంటే వెనిగర్ యూస్ చేసుకోవచ్చు. 1/2 కప్పు టొమాటో సాస్ ఎక్కువే యూస్ చేస్తున్నాను, ఎందుకంటే క్వాంటిటీ ఎక్కువ ఉంది కాబట్టి 1/2 కప్పు టొమాటో సాస్. అలాగే చిటికెడు షుగర్ కూడా వేసుకొని ఈ సాస్ అంతటిని బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోండి. అలాగే 1 స్పూన్ కార్న్ఫ్లోర్లో వాటర్ని కలిపి ఇలా పల్చగా చేసుకొని పక్కన పెట్టాలి. ఇప్పుడు ఒక ఫ్రై ప్యాన్ పెట్టుకొని అందులో 1 స్పూన్ ఆయిల్ని హీట్ చేసుకొని సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి తరుగును వేసి బ్రౌన్గా ఫ్రై చేయాలి. వెల్లుల్లిపాయ బ్రౌన్గా ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఆనియన్స్, కరివేపాకు, కొంచెం సాల్ట్ వేసి ఆనియన్స్ కొంచెం బ్రౌన్గా వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. ఇప్పుడు ముందుగానే మిక్స్ చేసి పెట్టుకున్న సాస్ మిక్స్ని కూడా యాడ్ చేసుకొని అలాగే కార్న్ఫ్లోర్ మిక్స్ కూడా యాడ్ చేసుకొని హై ఫ్లేమ్లో 1 to 2 minutes అలానే ఉంచాలి. అలా ఉంచిన తర్వాత సాస్ బాయిల్ అయ్యేటప్పుడు ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న మంచూరియన్ బాల్స్ కూడా వేసి ఒక 5 minutes అలాగే ఫ్రై చేయాలి. ఈ సాస్ అంతా బాల్స్కి పట్టేలాగా ఫ్రై చేసుకొని రెడీ చేసుకోవడమే. చూసారు కదా ఎంత సింపుల్గా బయట తినే మంచూరియా ఇంట్లో అందరికీ చాలా ఈజీగా చేసి పెట్టచ్చు. ఈ మంచూరియా చాలా టేస్టీగా ఉంటుంది. క్యాబేజ్ మంచూరియా నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి ఈ వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి. అలాగే మంచి మంచి వంటల కోసం నవ్య చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.